హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ఐడియాస్. ఈరోజు నేను వీడియోలో అయితే పావ్ బాజీ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. సో మనందరం కూడా ఇష్టంగా తినే ఇలాంటి వెరైటీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు ఎలా అనేది చూసేయండి. సో పావ్ బాజీ కర్రీ చేసుకోవడానికి నేనైతే ఇలా పొటాటోలు 2 పెద్ద సైజు తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, చెక్కు తీసేసి. నెక్స్ట్ వచ్చేసి టమాటా కూడా 2 బిగ్ సైజ్ తీసుకున్నానండి, స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి పచ్చి బఠానీ అనమాట. మనం గ్రీన్ కలర్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్యారెట్ అనమాట, ఒక క్యారెట్ తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా ఒక కుక్కర్లో వేసేసి ముందుగా అయితే నేను కుక్ చేసుకుంటున్నానండి. సో నేను ఇవన్నీ కూడా కుక్కర్లో అయితే ఉడికించేసుకుంటానండి. సో పొటాటోలు అన్నీ వేసేస్తున్నాను ముక్కలు. సో అదేవిధంగా టమాటో, నెక్స్ట్ వచ్చేసి బఠానీ వేస్తున్నానండి, క్యారెట్, ఈ 4 వేసేసుకున్న తర్వాత సో ఉప్పు వేసుకుంటున్నానండి. మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు వేసుకుంటున్నాను. నెక్స్ట్ కారం కూడా వేసుకోవాలండి. కారం 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను, కారం వచ్చేసి. నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం అంటే ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలండి. పోసుకుని ఇది మనం మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇదైతే నేను క్యాప్ పెట్టేసుకుని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికిస్తానండి. ఇప్పుడు స్ట్రీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి అయితే మూత తీసి చూస్తానండి. సో ఈ విధంగా కుక్ అయింది. సో దీన్ని వచ్చేసి మ్యాష్ చేసుకోవాలండి. మనం పప్పు గుత్తితో కానీ మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసేసుకుంటున్నాను. మరీ మెత్తగా చేసుకోకూడదండి, కొంచెం ఈ విధంగా మ్యాషర్తో అయినా సరే పప్పు గుత్తితో అయినా చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుని కర్రీ కోసం ప్యాన్ పెట్టుకుంటాను. ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి బటర్ యాడ్ చేసుకుంటున్నాను. దీనికి బటర్ అనేది చాలా టేస్ట్ వస్తుందండి. సో బటర్ కూడా నేను ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. సో కొంచెం మెల్ట్ అయిన తర్వాత బటర్ కూడా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి. ఒక బిగ్ సైజ్ తీసుకున్నాను ఉల్లిపాయ అయితే. ఆనియన్ ముక్కలు వేసేసుకున్నాను. సో నెక్స్ట్ క్యాప్సికమ్ అండి, 2 క్యాప్సికమ్లు ఇలా సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నాను. సో చిన్న సైజు అనమాట, అందుకే నేను 2 తీసుకున్నాను. బిగ్ సైజ్ క్యాప్సికమ్ అయితే 1 సరిపోతుంది. సో ఇది కొంచెం ఫ్రై చేసుకుని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇది వేసుకుని ఒకసారి ఇలా అయితే కలిపేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి, కొద్దిగా. సో నెక్స్ట్ వచ్చేసి పావ్ బాజీ మసాలా అండి. ఇది వచ్చేసి నేను బయట తీసుకున్నదే. సో పావ్ బాజీ మసాలా అనేది, సో ఇది వచ్చేసి 1 స్పూన్ దాకా వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ వేసుకుంటున్నాను, అంటే మనం క్వాంటిటీని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా ఒకసారి కలిపేసుకుని సో ఇప్పుడు వచ్చేసి ఇది మ్యాష్ చేసుకున్నదన్నమాట. పొటాటో, టమాటో, బఠానీ, ఇదంతా మ్యాష్ చేసుకున్నదంతా దీంట్లో వేసేస్తున్నానండి. ఇదంతా కూడా ఒక్కసారి కలుపుకొని 1/2 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి.
ఇది మొత్తం కూడా బాగా కుక్ అవ్వడానికి మసాలా అంతా కూడా దీనికి బాగా పడుతుందన్నమాట. సో ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాను. మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసి చూడండి, బాగానే ఉడికిపోయింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి కసూరి మేతి వేసుకోవాలండి. కసూరి మేతి బాగా నలిపేసుకొని స్మాష్ చేసుకొని ఇలా కసూరి మేతి వేసుకుంటున్నాను. అదేవిధంగా కొత్తిమీర వేసుకుంటున్నాను. సో కొత్తిమీర వేసుకుని ఇది ఒక్క 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికిస్తానండి. ఆ ఫ్లేవర్ అంతా బాగా పడుతుందన్నమాట. ఒకసారి కలిపేసుకుని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ప్రిపేర్ అయిపోతుందన్నమాట. సో చూపిస్తాను ఒక 5 మినిట్స్ తర్వాత. ఇదంతా కలిపేసాను, మూత పెట్టేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చూపిస్తాను చూడండి. కర్రీ అయితే చక్కగా ప్రిపేర్ అయిపోయింది. ఇది ఎప్పుడు కూడా మరీ టైట్గా ఉండకూడదండి, అంటే దగ్గరగా చేయకూడదు, కొంచెం ఇలా ఉండాలన్నమాట. కొంచెం లిక్విడ్గానే ఉంటే బాగుంటుంది టేస్ట్. సో ఇది పక్కన పెట్టేసుకుని వేరే ప్యాన్ పెట్టుకుంటాను. సో ప్యాన్ హీట్ అయిన తర్వాత బటర్ వేసుకుంటున్నానండి. దీనికి బటరే టేస్ట్ ఉంటుందన్నమాట. కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది. సో బటర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పావులు అనేవి నేను బయట తీసుకున్నాయనండి. సో వాటిని చూడండి ఈ విధంగా దొరుకుతాయి కదా, ఇవి మనం హాఫ్కి అయితే కట్ చేసుకోవాలి. హాఫ్కి కట్ చేసుకొని సో చూడండి ఈ బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఇవి వచ్చేసి మనం ఈ పావులు అనేవి ఇలా వేపుకోవాలన్నమాట. అంటే మనకి పిల్లలకైతే స్పైస్ తక్కువే తింటారు కాబట్టి ఇలా వేసేయచ్చండి. సో మనం కొంచెం స్పైస్ కావాలి అనుకుంటే మాత్రం దీంట్లో కొంచెం ఈ పైన మనం ఉప్పు కారం స్ప్రింకిల్ చేసుకుంటే కొంచెం స్పైసీగా బాగుంటుందన్నమాట. సో కావాలంటే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇవైతే పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇలా బటర్తో బోత్ సైడ్ కూడా ఫ్రై చేస్తాను. ఇలా కాల్చుకున్న తర్వాత ఇది తీసేస్తున్నానండి. తీసేసి మళ్ళీ బటర్ వేసుకుంటాను. సో బటర్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి ఈ పావ్ బాజీకి అనేది. ఎప్పుడు కూడా కొంచెం బటర్ ఎక్కువగానే పడుతుంది చెప్పాలంటే. సో బటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం మెల్ట్ అయిన తర్వాత సో ఇప్పుడు ఈ పావులు అనేది కొంచెం ఉప్పు కారం వేసుకొని చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఉప్పు వేస్తున్నాను, కొంచెం కారం, అంటే కొంచెం పెద్దవాళ్ళకి ఏంటంటే పావులు అనేవి కొంచెం ఈ మసాలా ఫ్లేవర్ తగిలితే బాగుంటుంది కాబట్టి కొంచెం కారము, అదేవిధంగా మసాలా పావ్ బాజీ మసాలా అన్నమాట. సో ఈ 3 వేసిన తర్వాత ఒకసారి ఇది బటర్లో కలిపేసుకొని సో ఇట్లా రెండు వైపులా ఈ మసాలా పట్టేలాగా స్ప్రెడ్ చేసుకుని రెండు వైపులా కాల్చేసుకుంటే మనకి ప్రిపేర్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా మసాలాతో కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు సర్వ్ చేసుకుని చూపిస్తాను. సో నేను ఇప్పుడు కర్రీ అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. కర్రీ తీసుకున్న తర్వాత సో కొంచెం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేస్తున్నానండి. సో మనం ఈ ఆనియన్లో కూడా కొత్తిమీర వేసుకుని సో
మనం మసాలాతో కాల్చుకున్న పావులు ఉన్నాయి. అదేవిధంగా పిల్లలకైతే ప్లెయిన్గా కూడా చాలా బాగుంటాయండి. సో మీరు కూడా తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. సో ఇది దీంట్లో లెమన్ పిండుకుంటే చాలా చాలా బాగుంటుందండి. సో ఇదన్నమాట, మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. చూసారు కదండి ఈ పావ్ బాజీ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. సో ఇంట్లోనే ఈజీగా మనం ఇలా డిఫరెంట్ వెరైటీస్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా. సో మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా రుచిగా ఉందన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో మీరు కూడా ఒక్కసారి ఇది ట్రై చేసి ఎలా వచ్చింది అనేది తెలియచేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.